తర్వాత మనం ఆరంభించాక అక్కడి నుంచి మనము మందసమునకు మనం వచ్చాం. తర్వాత ప్రత్యక్ష గుడారానికి సాక్ష్యపు గుడారం అని పేరు. రెండవది మందసానికి సాక్ష్యపు మందసం అని పేరు. మీరు పలుకుతూ ఉండండి, అప్పుడప్పుడు నేను ఆగినప్పుడు మీరు పలుకుతూ ఉండాలి, సరేనా? ఆడి మందసానికి సాక్ష్యపు మందసం అని పేరు. ఎందుకు వచ్చింది ఆ పేరు అనే విషయాన్ని గురించి మనం నిన్న కాస్త ఉదయకాలం కాస్త మనం చూస్తూ వచ్చాం. దీనికి సాక్ష్యం మందసం అనే పేరు రావడానికి కారణం ఏంటంటే, దేవుడు దైవజనుడు మోషేతో చెప్పాడు, నేను నీకిచ్చు సాక్ష్యములను నీవు అందులో ఉంచు అన్నాడు. దాని శాసనములని తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో టెస్టిమనీ అని ఉంది. కాబట్టి శాసనములు అదే సమయంలో సాక్ష్యములు అందులో ఉంచమన్నాడు. ఆ మేరకు మోషే వాటిని ఆ మందసములో ఉంచాడు. వేటిని ఉంచాడో మనం చూచాం. కనుక ఉదయకాలం మనం ఆ మూటికి వచ్చి మనం చూస్తూ వచ్చాం. ఆ మూడు చిగిరించిన అహరోను కర్ర, తర్వాత నిబంధన పలకలు, ఆ తర్వాత మన్నాగల బంగారు పాత్ర. అయితే ఈ మూడు అందులో ఉంచడం ద్వారా సాక్ష్యం మందసం అన్నప్పుడు ఈ మూడు ఎవరి గురించి సాక్ష్యం ఇస్తున్నాయి అనే విషయాన్ని రాత్రి ఈరోజు ఉదయకాలం మనం చూస్తూ వచ్చాం. అయితే ఇప్పుడు మరొక కోణంలో మనం చూడబోతాం. ఇక ఈ మూడు మనలు గురించి సాక్ష్యం ఇస్తున్నాయి, నేను ఆల్రెడీ చెప్పాను. కాబట్టి ఈ మూడిట్లో కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిని దృశ్యం, వారిని కూర్చిన సాక్ష్యం మనం చూచాం. రెండవది ఈ మూడు అందులో మన దృశ్యం, మన చిత్రపటం, మనం ఎలాంటి వారమో అన్న సంగతిని మనం చూడగలుగుతాం. ఆ మూడు మనల గురించి ఏమి సాక్ష్యం ఇస్తున్నాయి? నాడు ఇశ్రాయేల్నే కాదు, ఈరోజు ప్రపంచంలోనే మానవాళి. ఎందుకు అని అంటే, ఇశ్రాయేలీలు ఏమైతే చేశారో అది ప్రతి మానవుడు, ఇశ్రాయేల్ అనే జనం ఉత్పత్తి కాకముందే మానవుడు ఆది నుంచి చేశాడు, ఈ రోజు వరకు చేస్తూనే ఉన్నాడు. కాబట్టి ఈ మూడు ఇక్కడ కూర్చున్నా దగ్గర దూరంగా ఉండి ఈ మాట వినే నీవెవరివైనను నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చే సాక్ష్యాలు ఏంటో మనం విందాం. ప్రభు మాట్లాడుతూ ఉంటుండగా ఆ మూటిని గూర్చి నేను మరలా జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను. కనుక దయచేసి రండి. ఇప్పుడు నిర్గమకాండం 16వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు. ఉదయకాలం మనం చూసేటప్పుడు నిర్గమకాండం 16వ అధ్యాయంలో మన్నాగల బంగారు పాత్రను మనము చూచాం. 16వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు మనం గమనించినట్లయితే, నేను చదువుతాను, మార్చి చదువుతాను. తర్వాత ఇశ్రాయేలీయుల సమాజం అంతైను ఏలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి 2వ నెల 15వ ఏలీమునకు సీనాయికి మధ్యను సీను అరణ్యమునకు వచ్చిరి. చాలనుకుంటా, అక్కడికి ఆపుదాం. ఈ అరణ్యంలో ఇశ్రాయేల్ సమాజం అంతా మోషే అహరోనుల మీద ఏం చేశారంటండి? సనిగిరి అని. కాబట్టి ఇప్పుడు మన్నాగల బంగారు పాత్ర ఇశ్రాయేలీల సనుగుడును గూర్చి సాక్ష్యమిస్తూ ఉంది అని, అదొకటి మాత్రం మనసులో ఉంచుకోండి. ఆ తర్వాత రెండవ విషయానికి మనం వద్దాం. సంఖ్యాకాండం 17వ అధ్యాయంలో 10వ వచనం. సంఖ్యాకాండం 17వ అధ్యాయము 10వ వచనం చదవడం దయచేసావనా? ఒకరు చదవనా? ఇట్లా నేను కాపాడినట్లు అహరోను కర్రను, కాబట్టి అహరోను కర్రను శాసనముల ఎదుట ఉంచు. రెండవది ఏముంచమన్నాడు? అహరోను. ఇప్పుడు అహరోను కర్ర ఏమని సాక్ష్యం ఇస్తుంది తెలుసా? అహరోను కర్ర ఇశ్రాయేలీల తిరుగుబాటును గూర్చి సాక్ష్యం ఇస్తుంది. సనుగుడును గూర్చి అని చెప్పుకున్నాము.
ఇప్పుడు తిరుగుబాటును గూర్చి అని మనం చెప్పుకున్నాం. ఆ తర్వాత మూడవ మాటకు మనం వద్దాం. నిర్గమకాండ 32వ అధ్యాయము, నిర్గమకాండ 32వ అధ్యాయం 19వ వచనం. తీసిన వారు ఎవరైనా చదవచ్చు? ఒకరు అందుకు మోషే కోపం మండెను, కొండ దిగువను తన చేతుల్లోండి ఆ పలకలను పడవేసి వాటిని. కాబట్టి ఇక్కడ పలకలను మనం చూసాం, ఆ 2 పలకలను మనం చూసాం. అయితే తర్వాత వేరే పలకలను చేసుకొని రమ్మన్నాడు, దేవుడు వ్రాశాడు, ఉదయకాలం మనం చూసాం. ఇప్పుడు ప్రభువైన దేవుడు ఏమన్నాడు? ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయంలో 2వ వచనంలో, ఆ తర్వాత 5వ వచనంలో దేవుడు చెప్పినట్లు ఆ పలకలు తీసుకెళ్ళి మోషే అక్కడ ఉంచాడు. అయితే ఇక్కడ ఈ సందర్భం, ఈ వచనానికి మనం ఎందుకు వచ్చాము అని అంటే, రండి, నిర్గమకాండం 20వ అధ్యాయము నిర్గమకాండము. దయచేసి గమనించండి. 20వ అధ్యాయము నిర్గమకాండం మొదటి ఆజ్ఞను గురించి మనం ఇక్కడ చూస్తాం. ఎన్నో వచనం అండి? 3వ వచనం. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, నేల ఎందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. అయితే ఇప్పుడు 32వ అధ్యాయం 19వ వచనంలో వారు ఏం చేశారండి? కనుక వారు ఒక దూడను చేసుకొని, బంగారపు దూడను, వారు దానికి సాగిలపడ్డారు, నాట్యం ఆడుతున్నారు, వారు ఒక పండగ చేసుకుంటున్నారు. కాబట్టి ప్రభువైన దేవుడు ఏమన్నాడంటే, ఇదిగో ఈ ధర్మశాస్త్ర పలకల మీద ఈ ఆజ్ఞ నువ్వు తీసుకొని వెళ్ళావు. అయితే అది నువ్వు అక్కడికి పోకముందే, పోతుండగానే వారు చేసింది దీనికి విరోధంగా చేశారు. అంటే ఆజ్ఞ దేవుడు ఇచ్చాడు, ఆజ్ఞను వారు అవిధేయులైనారు. చెప్పండి, ఏమైనారట? అవిధేయులు. 3 మాటలు. ఒకటి, ఇక్కడ నుంచి మనం వెనక్కి వెళ్దాం, ఇక్కడ నుంచి వెళ్దాం. ఈ ధర్మశాస్త్ర పలకలు ప్రజల అవిధేయతను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి, మొదటిది. రెండవది అహరోను చిగురించిన కర్ర ప్రజల యొక్క తిరుగుబాటును గురించి సాక్ష్యం ఇస్తుంది. ఇంక ఇశ్రాయేల్ అని చెప్పం, తిరుగుబాటు అని చెప్పం, ప్రజల యొక్క తిరుగుబాటును గురించి సాక్ష్యం. మూడవది చదివాం కదా, 16వ అధ్యాయం నిర్గమకాండం 1 నుంచి 4 వచనాలు. 2వ వచనంలో సనుగుడును గూర్చి సాక్ష్యం, ప్రజల సనుగుడును గూర్చి సాక్ష్యం ఇస్తుంది. ఈ విషయాల గురించి మనం ఇక ముందుకు వెళ్దాం. ఈ 3 కూడా దేవుని దృష్టికి ఏమిటో తెలుసా? పాపము. ఎలాంటి పాపము? మరణకరమైనటువంటి పాపము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, రండి దయచేసి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. మీరు తర్వాత తేటగా చదవండి దయచేసి. 5వ వచనంలో ఒక మాట చదువుతున్నాను. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయింది కనుక అరణ్యంలో, క్రింద భాగం తర్వాత మీరు చూడండి, ఏమైతే మనము చెప్పుకున్నామో ఇవన్నీ అడగరు అవిధేయత. అందుకని మనకు తెలుసు, ఆదికాండం 2:17లో ఆ తోట మధ్యలో ఉన్న మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షం యొక్క ఫలాలు నీవు తినకూడదు అన్నాడు. అయితే ఆదాము హవ్వలు ఏం చేశారు? ఆ వృక్షం యొక్క ఫలములను వారు తిన్నారు. అందుకని దేవుడు ఏం చెప్పాడు అని అంటే, రోమీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. ఎవరైనా చదువుతారా త్వరగా? ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణమును ఎలాగూ ప్రవేశించనో అలాగునే. సరే, 19వ వచనం చదవండి. 5:19. వేరేనుగా చాలంతే ఒక్క మనిషిని అవిధేయత. ఇప్పుడు అర్థమైంది కదా అవిధేయత అంటే ఏంటో.
దేవుడు తినకూడదని చెప్తే తినడము అనేది అవిధేయత. ఈరోజు ప్రపంచంలో మానవాళి ఈ మాట వినే నీవెవరవైనను, ఏ మతస్థుడవైనా, ఏ వెనకడు చరిత్ర గలవాడవైనను, దేవుడు ఏం చెప్పాడన్న సంగతి నీకు తెలుసా? ఒకవేళ అది నువ్వు తినకూడదని దేవుడు చెప్తే నువ్వు తింటూ ఉంటే అది దేవునికి నువ్వు చూపే అవిధేయత. అవిధేయత అనేటటువంటిది మరణకరమైనటువంటి పాపము అని జ్ఞాపకం చేస్తున్నాను. ఇది అవిధేయత అంటే. రెండవ మాటకు వద్దాం. రెండవ మాట సంఖ్యాకాండం 17వ అధ్యాయంలో ప్రభువైన దేవుడు ఆ రోజు మోషేతో ఈ మాట చెప్పాడు. సంఖ్యాకాండం 17వ అధ్యాయము 10వ వచనం. మోషేతో ఇట్లను తిరగబడిన వారిని వచ్చిన ఏంటంటే ఇది. కాబట్టి ఇక్కడ ఏముంది? రెండవదిగా అహరోను చిగిరించిన కర్ర. కాబట్టి మందసములో అహరోను చిగిరించిన కర్ర ప్రజల తిరుగుబాటును వచ్చి చూపిస్తూ ఉంది. టెస్టిఫైయింగ్ అబౌట్ ది రిబెలియస్నెస్ ఆఫ్ మ్యాన్హుడ్, ఆఫ్ హ్యుమానిటీ. మానవాళి యొక్క తిరుగుబాటును వచ్చి సాక్ష్యం ఇస్తుంది. తిరుగుబాటు అంటే ఏంటి చెప్పాలి. అదే చెప్పాను కదా. ఏంటి అవిధేయత అంటే ఏంటో చెప్పాను. తిరుగుబాటు అంటే ఏంటి అంటే, తిరుగుబాటు అంటే దేవుడు నియమించినది, దేవుడు ఏర్పాటు చేసింది, దాన్ని నువ్వు కాదని నిరాకరించడం అనేది దేవునికి విరోధముగా నువ్వు తిరుగుబాటు చేయడం. దేవునికి విరోధముగా నీవు చేసేది ఏదైనా అది. కాబట్టి దేవుడు మోషే అహరోను నియమించాడు. అయితే 17వ అధ్యాయంలో ఈ కోరహు అబీరాము దాతాన్లు మోషేకును అహరోనుకు విరోధముగా లేచారు. క్రిందకు మనం వస్తే యెహోవాకు విరోధముగా. కాబట్టి తిరుగుబాటు అనేది ఏంటంటే దేవుడు నియమించింది కాదని మానవుడు నిరాకరించడం తిరుగుబాటు. ఇది తిరుగుబాటు అంటే అర్థం. దయచేసి గుర్తుంచుకో. ఈరోజు ఈ అవిధేయత మన జీవితాల్లో ఉందా? తిరుగుబాటు అనేది మన జీవితాలలో ఉందా? మనం పరీక్షించుకో. ఒకవేళ ఇక్కడ ఒక మాట నేను చెబితే దాటిపోకముందు, ప్రభువైన దేవుడు తన సొంత కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువాని లోకానికి పంపించాడు. పంపిస్తూ ఆయన ఒక మాట అన్నాడు. ఏమని? నేను లోకాన్ని ప్రేమించి నా కుమారుని ఈవిగా పంపించాను. నేను లోకాన్ని మిమ్మల్ని ప్రేమించి నా కుమారుని మిమ్మల్ని రక్షించడానికి పంపించి ఉన్నాను. కాబట్టి మీరు నా కుమారుని యందు ఏం చేయమన్నాడట? విశ్వాసం ఉంచుడి. యోహాను సువార్త 6:40. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నిత్యజీవం పొందుటే పరలోకముందున నా తండ్రి. అంటే కుమారుని విశ్వాసం ఉంచు అని ప్రభువైన దేవుడు నియమించాడు. అయితే ఈరోజు కాదని నీవెవరైనా నిరాకరిస్తుంటే నీవే 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 దేవునికి విరోధముగా లేచువాడు, దేవుడి మీద తిరుగుబాటు చేయవాడు అనేది. తిరుగుబాటు అనే పాపం ఏమిటి? భయంకరమైన పాపం అది. ఇది 2. మూడవది సనుగుడు అనే పాపం. సనుగుడు అనే విషయానికి మనం వస్తే సంఖ్యాకాండం 16వ అధ్యాయం 4 వచనాలు మనం చదివాం కదండి. అప్పుడు 2వ వచనంలో ఇశ్రాయేలు మోషే మీద ఏం చేశారట? సనుకున్నారు. ఆహారం కొరకై వాళ్ళు సనిగారు. మోషే మీదనే కాదు, ఇది మోషే అహరోను మీద సనగడం కాదు, దేవుని మీదనే సనగడం. వాళ్ళ సనుగును గురించి ఒక వాక్యం నేను మీకు జ్ఞాపం చేస్తున్నాను. కీర్తనల గ్రంథము దయచేసి రండి, 76వ అధ్యాయం. వారి సనుగుడు ఎలాంటిది అనేది మనం అర్థం చేసుకోవడానికి ఈ మాట నేను జ్ఞాపం చేస్తున్నాను. కీర్తన గ్రంథం 76వ అధ్యాయము గమనించండి దయచేసి. క్షమించండి, 78వ అధ్యాయం. 78వ అధ్యాయం 19వ వచనం. ఈ అరణ్యమా దేవుడు భోజనము సిద్ధపరచగలడా ఎనుచు వారు దేవునికి విరోధముగా
ఈ అరణ్యంలో దేవుడు భోజనాన్ని సిద్ధపరచగలడా? ఇది వారి ప్రశ్న, ఇది వారి సంశయం. అలాగే మాకెవరు మాంసం పెట్టెదరు? సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో ఆ మాటను మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ మోషే మీదను అహరోను మీదను దేవుని మీదను వారు సనుక్కున్నారు. వినండి దయచేసి. చాలాసార్లు లోకస్తులు, మనుషులే కాదు, విశ్వాసులు కూడా ఈ 3 చేయడం అనేది చాలా విచారకరమైన విషయం, గుర్తుంచుకోండి. అయితే ఆ సనుగునుగు వచ్చే సూటిగా ఒక మాట జ్ఞాపం చేస్తున్నాను. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఫిలిప్పీలో పౌలు భక్తుడు ఫిలిప్పీలోని సంఘానికి ఈ పత్రికలు రాస్తూ ఇలాగంటున్నాడు. 14వ వచనం, మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను నిష్కలంకులను దేవుని కుమారులు ఉన్నట్లు సనుగులను సంశయములు మాని. సనుగులు ఎవరికి రాశాడు? ఇది దేవుని. అందుకనే దేవుని పిల్లారా, ఈరోజు ఇక్కడ కూర్చున్న వారికి ఈ 3 జ్ఞాపం చేస్తున్నాను. అవిధేయత చూపకు, తిరుగుబాటు చేయకు, సనుగకు. ఇలాగా చేసిన వారు ఏమైనారో అనే విషయాన్ని మనం చూస్తాం. సరే, ఈ సనగడానికి అనుబంధంగా ఫిలిప్పీ రాస్తూ పరిశుద్ధాత్ముడు పౌలు ద్వారా ఇంకొక పదం కలిపాడు. ఏ పదం చెప్పండి? ఏ పదం అట? సంశయము. సంశయము అనేటటువంటి దాంట్లో నుంచే ఏమొచ్చింది? సనుగుడు వచ్చింది. సంశయమే కన్నా లేకపోతే సనుగుడు వచ్చి ఉండేది కానీ కాదు. కాబట్టి ఇశ్రాయేలు ఎందుకు సనిగారు? మాకెవరు మాంసం పెడతారు ఎందుకన్నారు? వారికి అనుమానం, అరణ్యంలో వారికి అవిశ్వాసం, వారి సంశయం మోషే మీద, అహరోను మీద, అంతేకాదు దేవుని మీద కూడా వారు సంశయించారు. అనుమానం అనేది ఏమిటో, సంశయానికి ఇంకో పదం వాడుతున్నాను నేను, అనుమానించడం. అనుమానించడం ఏంటి? అనుమానించి తినువాడు పాపము చేయుచున్నాడు. కాబట్టి సంశయము అనేది పాపము, ఆ సంశయంలో నుంచి వచ్చిన సనుగుడు పాపము. ఈ 3 పాపాల గురించి మనం చూచాం. ప్రియులారా, ఈ సాక్ష్యం మందసములో ఉన్న ఈ 3 వస్తువులు నీ తిరుగుబాటును గూర్చి, క్షమించండి, నీ అవిధేయతను గూర్చి, నీ తిరుగుబాటును గూర్చి, నీ సనుగుడు అనే ఈ భయంకరమైన పాపమును గూర్చి జ్ఞాపకం చేస్తున్నాయి. సరే, ఇది ఇలాగా అయిన తర్వాత ఒక మాట మనం చూద్దాం. దయచేసి రండి. ఒకవేళ సంఖ్యాకాండములోన ఆ మాట, సంఖ్యాకాండము 17వ అధ్యాయము, రైట్, 17వ అధ్యాయము, సంఖ్యాకాండం 17వ అధ్యాయం 12వ వచనం. ఇశ్రాయేలు మోషేతో ఇట్లనిది, ఇదిగో మా ప్రాణములు పోయినవి, నశించిపోతిమి, మేమందరము నశించిపోతిమి. యెహోవా మందిరము సమీపించి ప్రతి ఓడను చచ్చును, మేము అందరము చావవలసి. ఈ రాత్రి పదాలు నీకు అన్వయించుకో. నీవింకనో అవిధేయుడుగా ఉంటే, నీవింకనో తిరుగుబాటుని పాపంలోనే ఉంటే, నీవింకనో సంశయం, అవిశ్వాసం, సనుడనే పాపంలోనే ఉంటే, ఈ మాటలు నీకు నీవు చెప్పుకోవాలి. అవి నేను పలుకుతున్నాను. మా ప్రాణాలు పోయినాయి, మేము నశించిపోయినాం, మేము మందిరము సమీప ప్రతివాడు చచ్చును, చావవలసి. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న స్నేహితుడా, సోదరి, లేక దగ్గర దూరంగా ఉండి మాటలు విని ఎవరు విన్ను, ఈ మాటలు వారు పలికిన మాటలు పలుకుతూ, అయితే చివరిలో ఒక మాట, వాస్తవానికి ఇది వారి అనుభవం. అంటే వారి అవిధేయత, తిరుగుబాటు, సనుగుడు వారి జీవితంలో వారికి ఏం తీసుకొని వచ్చింది? మరణము తీసుకొని వచ్చింది, వారికి నాశనము తీసుకొని వచ్చింది. వారు నిశ్చయముగా చావవలసి ఉన్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో చివరిలో ఒక మాట, 13వ వచనం, నేను చివరి భాగం చదువుతున్నాను. మేము అందరము చావవలసి ఉన్నదా అని చెప్పండి నాతో పాటు. మేము అందరము చావవలసి ఉన్నదా?
ఈ మధ్య రాత్రి ఈ మాటలు వినేటిని మనం ఈ భయంకరమైన మరణకరమైన పాపముల గురించి నిశ్చయముగా అట్టి పాపం వలన మనకు నాశనం, మనకు మరణం, మనమందరము చనిపోవలసిన వారం. అయితే మేము చావవలసి ఉన్నదా ప్రశ్న. దేవునికి స్తోత్రం. ఒకవేళ నువ్వు ఈ రాత్రి ప్రభువా ఇలాంటి పాపిని నేను, నా జీవితంలో అవిధేయుడును, తిరుగుబాటు చేసిన వాడును, దానిను సరిగాను సంశయించి అవిశ్వాసం ఉంచాను. ఆ అవిశ్వాసాన్ని గురించి ప్రకటన గ్రంథం 28:8 నరకపాత్రమైన పాపం ఏంటంటే అవిశ్వాసులను ఎక్కడి నుంచి మొదలుపెట్టాడు తెలుసా? అది ఇటు వారందరూ ప్రభువా ఇలాంటి స్థితిలో నేను ఒప్పుకొనుచున్నాను. అయితే ఒక మాట, నేను చావాలనా, నేను చావవలసి ఉన్నదా అంటే అక్కడ ఇంకో మాట చెప్తున్నాను సైలెంట్గా. నాకు ఇక అవసరం లేదా, నాకు ఇక తప్పించుకోలే మార్గం నాకు ఇక లేదా, నేను చావాలనా, నాకు ఆశ లేదా. నేను సందర్భం జ్ఞాపం చేస్తున్నాను. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో అక్కడ ఈ ప్రజలు ఈ మాట అంటున్నారు. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం, దయచేసి రండి 11వ వచనము. నాతో ఇట్లా నేను ఇశ్రాయేలీయులందరినీ సూచించుచున్నవి, వారు మన ఎముకలు ఎండిపోయిను, మన ఆశ విఫలమైను, మనము నాశనమైపోతిమి. అయ్యా, నేను నాశనమైన ఎండిన వాడును, నాకు ఇక ఆశ కూడా విఫలమైంది, నాకు ఇక ఆశ కూడా లేదా అన్నటువంటి ప్రశ్న. కాబట్టి ఒకటేమో చావవలసి ఉన్నదా, అవును. అయితే రెండవది ఆ ప్రశ్నలో ఇంకొక పరోక్షంగా సైలెంట్గా ఇంకొక స్వరం వినపడుతున్నట్లుంది, మాకిక ఆశ లేదా. ఈ రాత్రి నిశ్చయంగా ఇలాంటి వాడు ఇంకెవరైనా ఉంటే నీవు చావవలసిందే, రెండవ మరణం నిత్యమైన నరకం. అయితే నీ ప్రశ్నలో ఒక మాట కనపడుతుంది, నాకు ఇక ఆశ లేదా, నా ఆశ విఫలమైందా కాదు, ఇదిగో నీకు ఒక ఆశ ఉంది. దేవునికి స్తోత్రం. అందుకని దాన్ని గురించి ఇప్పుడు మనం వెళ్దాం. సంఖ్యాకాండం 17వ అధ్యాయం, సంఖ్యాకాండం 17వ అధ్యాయము 10వ వచనం. అందరము కలిసి తేటగా ప్రార్థనాపూర్వకంగా స్పష్టంగా బిగ్గరగా చదువుదాం. మీరందరూ బిగ్గరగా చదవాలి. 17వ అధ్యాయము 10వ వచనం. అప్పుడు యెహోవా మోషేతో, తిరగబడిన వారిని గూర్చిన ఆనవాలుగా కాపాడబడినట్లు అహరోను కర్రను మరలా శాసనం ఎటు ఉంచము, వారు చావకుండానట్లు నాకు వినపడకుండా వారి సనుగులను కేవలం అణచి మోన్పివేసిన వాడవదు. అప్పుడు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినతడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఏం మాటలు దేవుడు మోషేతో అన్నాడు. వాళ్ళు అన్నారు, మేము చావాలనా, మాకు ఇక ఆశ లేదా అంటే దేవుడు అన్నాడు మోషేతో, మోషే ఈ ఆనవాళ్ళన్నీ అక్కడ పెడుతున్నావు కదా, అయితే ఇప్పుడు నేను చెప్పే మాట విను. 10వ వచనం నేను చదువుతున్న ఆ పదాలు మీరు గమనించండి దయచేసి. వారు చావకుండునట్లు, అద్భుతమైన మాట. మేము చావవలనా, లేదు మీరు చావకుండునట్లు. రెండవది 10వ వచనం, నాకు వినపడకుండా వారి సనుగులను కేవలం మోన్పివేసిన వాడవదు, అణచివేసిన వాడవదు. ఆ రెండవ పదం మాన్పివేసిన వాడవదు. కాబట్టి వారి సనుగులను సనుగులే కాదు, వారి అవిధేయతను మాన్పివేసిన వాడవుతావు, వారి తిరుగుబాటును మాన్పివేసిన వాడవుతావు, వారి సనుగులను మాన్పివేసిన వాడవుతాడు. వారి మరణమునకు నాశనమునకు కారణమైన ఈ పాపములన్నిటినీ
మాన్పివేసిన వాడవదువు. దేవునికి స్తోత్రం. దేవుడు ఎంత ప్రేమగల దేవుడు. మనుషులు అలాగా తలంచుతూ ఉంటే దేవుడు అన్నాడు, నాకు అది ఏమి ఇష్టంలే. వాస్తవమే. మనం ప్రవక్తల గ్రంథాలు వెళితే యేసెకేలు గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనానికి మనం వెళితే అక్కడ దుష్టుడు తన దుష్టత్వాన్ని దుర్మార్గం బట్టి మరణించాలి, కానీ అయితే దుర్మార్గుడు తన దుర్మార్గత బట్టి మరణించడం వలన నాకు సంతోషం లేదు. కాలం చేతారు, నాకు సంతోషం లేదు. అదే యేసెకేలు గ్రంథం 16వ అధ్యాయం 5-6 వచనాలకు మనం వస్తే కనుక, రక్తంలో పొర్లుచుండే నిన్ను చూచి నీ దగ్గరకు వచ్చి నువ్వు బ్రతుకుమని నేను నీతో. చూచారా, అక్కడేమో నాకు సంతోషం లేదు మరణించడు అన్నాడు, ఇక్కడ వచ్చేటప్పటికి నీవు బ్రతుకు అని చెబుతున్నాడు. వారు అడిగిన ప్రశ్నలకు మేము చావాలనా, మేము నాశనం అయిపోతామా, మాకు ఇక అవసరం లేదంటే లేదు. ఇదిగో నేను మిమ్మల్ని చూచా, మీరు చావడం నాకు సంతోషం కాదు, మీరు బ్రతుకుడే నాకు ఇష్టం. అందుకని దేవుడు మోషేతో అన్నాడు, వాటినన్నిటిని నువ్వేం చేస్తావట, మాన్పివేసిన వాడు అవుదువు. ఒక పదం. రెండవ పదం ఇంకేంటంటే అణచివేసిన వాడవు అవుదువు. రెండవ పదం 17వ అధ్యాయము 10వ వచనము, అణచివేసిన వాడవు అవుదువు. మూడవ పదం, వారు చావకుండునట్లు. దయచేసి నాతో పాటు చెప్పండి 3 పదాలు. ఒకటి, వారి పాపములను మాన్పివేసిన వాడవద్దు. చెప్పండి. వారి పాపములను అణచివేసిన వాడవదువు. వారి సావకుండినట్లు చేయువాడవు. దేవునికి స్తోత్రం. వాళ్ళేమో ఇదనుకుంటుంటే దేవుడు ప్రతికూలంగా తలసు కాదు కాదు కాదు. కాబట్టి అవి నేను జ్ఞాపకం తెచ్చుకోను. దేవుని యొక్క ప్రేమ ఆశ్చర్యమైనది. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రేమ అనంతమైనది, చెప్పశక్యము కాని ప్రేమ. దాని లోతు, ఎత్తు, వెడల్పు, వైశాల్యం ఎంతో. ఒక మాట చెబితే దానికి మనం కొలవలేం. దేవుడు అన్నాడు యోహాను సువార్త 3:16, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఎంత కాలం అన్నా ఆ ప్రేమ ఇంతని ఏమాత్రం చెప్పలేం. ప్రియమైన స్నేహితుల సోదరి, నీవెవరమైనా పరిశుద్ధుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇట్టి ప్రేమతో నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఇలాంటి పాపంలో ఉన్నావా? అవిధేయత, తిరుగుబాటు, సనుగుడు, అవిశ్వాసము, పాపం, నాశనకరమైన పాపంలో ఉన్నావా? అంతేకాదు నీవు చావలనా, నేను నశించిపోవాలనా అని అనుకుంటే నీ విషయంలో ప్రభువైన దేవుడు ఏం ఉద్దేశించాడో ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రేమించే ఇప్పుడు అంటాడు కదా, మోషే ఈ కార్యం చేయి, వారి పాపాలు మాన్పివేయి, వాటిని అణచివేయి. అంతేకాదు వారు చావకుండానట్లు, అంటే వారు బ్రతుకున్నట్లు చేయి. దేవునికి స్తోత్రం. వారు బ్రతుకున్నట్లు చేయి. ఎట్లా చేయాలి? ఇప్పుడు రండి, సంఖ్యాకాండం 17వ అధ్యాయము. సంఖ్యాకాండం 17వ అధ్యాయంలో 10వ వచనంలో శారా ఏం చేయమన్నాడు? ఉంచమన్నాడు. ఇప్పుడు నిర్గమకాండాన్ని వెళదాం. నిర్గమకాండం 25వ అధ్యాయం. నిర్గమకాండం 25వ అధ్యాయం 16వ వచనం, ఆ మందసములో నేను నీకిచ్చు శాసనములను ఎక్కడ ఉంచాలి? శాసనాలను అంటే మళ్ళీ నేను చెప్పడం లే, ఆ సాక్ష్యాలు ఈ మూడింటిని తీసుకొని ఎక్కడ ఉంచమన్నాడు? మందసం ఎలాంటిదని చెప్పాను మొదటి దినాన. అది ఒక తుమ్మకరతో చేయబడిన ఒక తొట్టి, లోపట వెలుపట బంగారు రేగుతో పొదిగించబడింది అని చెప్పా. ఆ తొట్టిలో ఈ మూడింటిని పెట్టమన్నాడు. పెట్టిన తర్వాత ఇప్పుడు అందరం చదువుదాం. 25వ అధ్యాయము తర్వాత 17వ వచనం అందరం చదువుదాం. మరియు నీవు మేలిమి బంగారుతో కరుణాపీఠమును చేయవలెను. ఆ తర్వాత 20వ వచనం అండి. 20వ వచనం, కెరూబులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠమును తమ రెక్కలతో
వాటి ముఖములు ఒండింటికి ఎదురుగా ఉండవలను. ఆ కెరూబుల ముఖములు కరుణాపీఠం తట్టు ఉండవలను. నీవు ఆ కరుణాపీఠమును ఎత్తి, చెప్పనందరూ నాతో పాటు చివరి భాగం, నీవు ఆ కరుణాపీఠమును ఎత్తి దాని మీద ఉంచు. ఆశ్చర్యం. అచ్చమైన స్వచ్ఛమైన బంగారంతో కరుణాపీఠమును చేయమని దాని గురించి నేను ఇంతమంది చెప్పాను ఆల్రెడీ. ఇక్కడ తీసుకొచ్చి ఆ మూతను తీసుకొచ్చి ఏం చేయమన్నాడు? ఆ తొట్టి వంటి దాని మీద పెట్టు. ఆ 3 దాంట్లో పెట్టాడు. ఇప్పుడు దాని మీద ఏం పెట్టమన్నాడు అంటే కరుణాపీఠం మూత పెట్టమన్నాడు. మూత పెట్టమంటే ఏంటి చెప్పండి? కప్పివేయి. ఏం చేయి చెప్పండి? కప్పివేయి. దేవుడు ఈ 3 పాపలను కప్పివేశాడు, మోన్పివేశాడు, అణచివేశాడు. ఆ మాట చెబుదాం, అణచివేశాడని మాట చెబుదామా? అవును. తొట్టిలో పెట్టి దాని మీద కరుణాపీఠం పెడితే ఏమైపోయినట్లు? మూత వేయబడింది, అణచివేయబడ్డాయి. అవి ఇంకెన్నటికీ జ్ఞాపకం రాకూడదు అని. ఇది ప్రభు అయిన దేవుడు చేసిన కార్యం. అయితే ఎలాగా అవి మాన్పివేయబడుతున్నాయి, అణచివేయబడుతున్నాయి, చావకుండా వారు బ్రతకగలగరు అంటే ఈ కరుణాపీఠం ఉంది. దాన్ని తొట్టి మీద రోమీలకు రాసిన పత్రిక దయచేసి రండి. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 3:26. క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసం కలవాని నీతిమంతునిగా తీర్చువాడిని ఇండుటకు ఆయన అలాగూ చేసెను. మనం ఇందాక 17వ అధ్యాయంలో సంఖ్యాకాండం చదివినప్పుడు దేవుడు అలాగా చేయమంటే మోషే అలాగునా? ఇక్కడ నేను ఒక మాట చెప్పడం అవసరం. మోషే అలాగు చేస్తే తర్వాత దేవుడు మోషే నీవు కప్పివేసిన వాడవు అవుదు, మాన్పివేసిన వాడకంలో ఎంతటి మనుషుడైనా, ఏ పాస్టర్ అయినా, ఏ రెవరెండ్ అయినా, లేక ఏ బిషప్ అయినా, ఏ ఫాదర్ అయినా, ఇంక ఏ ఒక్క వ్యక్తి అయినా, లేక భక్తులైన తల్లి తండ్రులైనా సరే, లేక ఈ లోకంలో చదువులు బాబాలు ఇంకా ఎవరేమో నీవనుకుంటున్నావేమో ఏమని వారు నీ పాపములను మాన్పివేస్తారు. వారు నీ పాపాలకు శిక్ష రాకుండా నిన్ను కాపాడతారు. అంతేకాదు వారిని రక్షిస్తారని నువ్వు అనుకుంటున్నావేమో. లేనే లేదు. ఈ కరుణాపీఠం ఎవరు? ఆయనను కరుణాపీఠముగా బయలు. కాబట్టి మందసం మీద ఉన్న కరుణాపీఠము ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని వచ్చి సాక్ష్యం ఇస్తుంది. అయితే ఈ కరుణాపీఠం మీద ఏముంటుంది అనేది ఒక మాట మనం జ్ఞాపకం చేయాలి. అంటే ఆ యేసు ప్రభు వారు ఏం చేశాడు అనేది మనకు అర్థమవుతుంది. లేవీకాండం 16వ అధ్యాయం, లేవీకాండము 16వ అధ్యాయం దయచేసి రండి. లేవీకాండం 16వ అధ్యాయము అందరము కలిసి మనము ఈ మాట చదువుకుందాం. 14వ వచనం చదువుకుందాం అందరం కలిసి బిగ్గరగా తేటగా చదవండి దయచేసి. 16. అప్పుడు అతడు ఆ కోడె రక్తంలో కొంచెం తీసుకొని తూర్పు ప్రక్కను కరుణాపీఠం మీద తన వేలితో ప్రోక్షించి కరుణాపీఠం మీద తన వేలితో ఆ రక్తంలో కొంచెం 7 మారులు. కాబట్టి కరుణాపీఠం మీద ఏముందంటే చెప్పండి ఏముంది? చదివాం కదండి, రక్తం ఉంది. కరుణాపీఠం మీద దయచేసి మర్చిపోదండి. కరుణాపీఠం మీద కరుణాపీఠం అంటేనే కరుణాపీఠం మీద రక్తం ఉంది. ఏ రక్తం అనేది పై వచనాలకు మనం వెళితే పాప ప్రాయశ్చితార్థమైన రక్తం. ది బ్లడ్ ఆఫ్ ప్రొపిషియేషన్ ఆఫ్ సిన్. పాప ప్రాయశ్చితార్థమైన రక్తము. ఇప్పుడు నేను ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. 1వ యోహాను 2వ అధ్యాయము 2వ వచనం. ఆయన మన 2వ అధ్యాయం 2వ వచనం. ఆయన మన పాపములకు ఇక్కడ శాంతికరమై ఉన్నాడు అన్నాడు. సంఖ్య వేసి కింద మార్జిన్లు ఏం రాశాడమ్మా? ప్రాయశ్చితమైనాడు. ఎవరైనా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అవును, నిజమే.
యేసుప్రభువు వారు మనల్ని ప్రేమించి శిలువలో తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. ఆయన తన రక్తమును కాచాడు. ఎందుకు అనంటే రక్తము చిందించబడకుండా పాపములకు, దయచేసి గమనించండి, ఇక్కడ కరుణాపీఠం ప్రభువైన క్రీస్తును గురించి సాక్ష్యం ఇస్తుంది. అయితే ప్రభువైన క్రీస్తు లోకములో రక్షకుడిని అర్థమిచ్చే యేసునామమున జన్మించి 33 సంవత్సరాలు జీవించి అద్భుతములు మహత్కార్యములు అనేకములు చేసినప్పటికీ పాపికి రక్షణ ఏం మీరు ఆగిపోయినారే? రాలేదు, వచ్చిందా? కాబట్టి ఈ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ పాపాలు క్షమించాలంటే ఏం చేయాలి? హెబ్రీ 9:22 రక్తము చిందించబడకుండా పాపములకు క్షమాపణ లేదు. హెబ్రీ 10:29 తాను పరిశుద్ధపరచబడ్డకు సాధనమైన నిబంధన, అంటే ఇంకా కొన్ని పదాలు ఉన్నాయి అక్కడ. కుమారుని పాదములతో త్రొక్కి కృపకు మూలము ఆత్మను తిరస్కరించడం అనే విషయాన్ని మనం చూస్తాం. అదే రక్తాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి రక్తం. ఇప్పుడు ఈ రక్తం ఏం చూపిస్తుంది అంటే పాప ప్రాయశ్చిత్తార్థ రక్తం అన్నాం కదా. యేసు ప్రభువు వారు మన పాపాలకు ప్రాయశ్చిత్తమైనాడు. ఎలాగా? ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు, ఆయన తన రక్తం చెందించాడు. యేసు రక్తం ప్రతి పాపం నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. దేవునికి స్తోత్రం. కరుణాపీఠం మీద ఏముంది? రక్తం ఉంది. ఇంకో మాట జ్ఞాపం చేస్తున్నాను. ఎన్నిసార్లు ప్రోక్షించమన్నాడండి? 7 మార్లు ప్రోక్షించమన్నాడు. 7 అనేది బైబిల్లో దేనికి సాదృశ్యం చెప్పండి? సంపూర్ణతకు సాదృశ్యం. దేవునికి స్తోత్రం. 7 సంపూర్ణతకు సాదృశ్యం. ఇక ఏం అవసరం లేదు. ప్రభువైన క్రీస్తు తాను చెందించిన తన రక్తం ద్వారా, తన మరణ భూస్థాపన పునరుత్థాన ద్వారా రక్షణ ఆయన సంపూర్ణం చేశాడు. అందుకే అన్నాడు సెలవులో ఏమని? యోహాను సువార్త 19వ అధ్యాయంలో సమాప్తమని కేక వేసి ప్రాణం వేసి ఫినిష్డ్, ఇంకేం మిగలే, నేను ఆ కార్యం సంపూర్ణం చేసేసాను, అయిపోయింది రక్షణ. దేవునికి స్తోత్రం. 7 మార్లు. ఇక నేను మరొక మాట జ్ఞాపం చేస్తున్నా. యేసు రక్తం నీవెంతని పాపిపోయినను, ఎంత వ్యసనాలకు పోనిసై జీవిస్తున్నాను, నువ్వు సంశయించక్కర్లేదు. నా బ్రతుకు మార్చబడుతుందా నువ్వు అనుకుంటున్నావేమో. యేసు రక్తం నీ జీవితాన్ని మారుస్తుంది. ప్రభువైన క్రీస్తు రక్తంలో శక్తి ఉంది. ది బ్లడ్ ఆఫ్ జీసస్ హ్యాత్ ఇటర్నల్ పవర్. నేను ఒక మాట జ్ఞాపం చేస్తున్నాను. అక్కడ వెళ్ళంగానే ప్రత్యక్ష గుడారం గురించి ఇంకా చాలా అంశాలనే ధ్యానం చేయాల్సినవి ఈ కాన్వకేషన్లో ఇంతటితోటే. అయితే మనము యేసు ప్రభు వారి సిలువ అని చెప్పుకున్నామే, అందుకని ఆవరణంలో 2 వస్తువులు ఉన్నాయని నేను ప్రారంభ దినాన్ని జ్ఞాపం చేశాను. ఆవరణంలో మొదటి వస్తువు ఏంటి తెలుసా? దహన బలిపీఠము. చెప్పండి ఏంటది? ఇంకో పదం కలిపితే ఇత్తడి దహన బలిపీఠము అని. కాబట్టి ఆ దహన బలిపీఠానికి ఎన్ని కొమ్ములు ఉన్నాయో తెలుసా? దానికి ఏమున్నాయో తెలుసా? 4 ముళ్ళ పైన నేను చెప్పా. ఏమున్నాయి? 4 ముళ్ళ కొమ్ములు ఉన్నాయి. కొమ్ము ఏం చూపిస్తుంది బైబిల్లో? ఏం చూపిస్తుంది? నేను ఇంక వాక్యాలను తీయడంలే. కొమ్ము శక్తిని చూపిస్తుంది. కొమ్ము ఏం చూపిస్తుంది? శక్తిని చూపిస్తుంది. అందుకే కొన్నిసార్లు పెద్దలు సామెత చెబుతుంటారు ఏమని, ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు. అవును, కొమ్ముకు అది ఉంది. కానీ బైబిల్లో దావీదు భక్తుడు తన కొమ్మును గురించి మాట్లాడాడు. ప్రభువైన క్రీస్తు కొమ్మును గురించి మనం చూస్తాము. ఆ గొర్రెపిల్లకి ఎన్ని కొమ్ములు ఉన్నాయి? ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనంలో వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట నేను చూచాను. దానికి 7 కొమ్ములను 7 కన్నులను ఉన్నాయి. కాబట్టి కొమ్ము శక్తిని చూపిస్తుంది. ఆ దహన బలి పీఠం ఏంటి అనంటే, ఒక వ్యక్తి తన పాప పరిహారార్థమై తెచ్చిన ఆ బలిని అక్కడ అర్పించిన తర్వాత ఆ రక్తము తీసుకొని ఆతి పరిశుద్ధంలోనికి వెళ్తారు. కాబట్టి 4 కొమ్ము ఏం చూపిస్తుందంటే శక్తిని. దేర్ ఈజ్ పవర్ ఇన్ ది ప్రెషస్ బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. ఒక ఇంగ్లీష్లో ఒక పాట ఉంది,
దేర్ ఇస్ పవర్ 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 ఇన్ ది ప్రెషస్ బ్లడ్ ఆఫ్ ది లాంబ్. నాకు రావలే పాట సరిగా. కాబట్టి యేసు ప్రభు వారి యొక్క ప్రశస్తమైన రక్తంలో ఏముంది? శక్తి ఉంది. అందుకనే అక్కడ ఏమన్నాడు తెలుసా? ఆ దహనబలి పీఠం దగ్గరికి వస్తే ఆ 4 కొమ్ముల మీద రక్తాన్ని రాయమని చెప్పాడు. అక్కడ కూడా ఆవరణంలో ఉండేదాన్ని. కాబట్టి ఈ మాట రాత్రి జ్ఞాపం చేస్తున్నాను. 7 మార్లు ప్రోక్షించడం అనే మాటకు మనం వచ్చినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తంలో శక్తి ఉంది. నీవెవరమైనా సంశయించక్కర్లేదు. ప్రభు నీతో మాట్లాడుతుంటే నీవు లోపడు, అనుమానించకు. నీవెంత ఘోర పాపి అయినా ప్రభు అయిన క్రీస్తు రక్తం చాలును, యేసు చాలును మన జీవితాలలో. ఆయన కృప మనకు చాలును. కాబట్టి అటు రక్తానికి వచ్చి మనం చూస్తాం. అది 7 మార్లు అని అన్నారు. అయితే మనం దహన బలిపీఠం దగ్గరికి వచ్చాం కాబట్టి అక్కడ ఒక మాట చెప్పుకోవడం అవసరం. ఎన్ని కొమ్ములు ఉన్నాయి దానికి? ఎక్కడెక్కడ ఉన్నాయి? 4 మూలలో ఉన్నాయా, మధ్యలో ఉన్నాయా? 4 మూలలో ఉన్నాయి. అవి ఏం చూపిస్తున్నాయి తెలుసా? 4 మూల యూనివర్సాలిటీ అంటే సార్వత్రికమును చూపిస్తుంది. సార్వత్రికం అంటే తూర్పున పడమర, ఉత్తరమున దక్షిణమున ఉన్నవారందరినీ జ్ఞాపం చేస్తుంది. యేసు ప్రభు వారిని ఏదో కొంతమంది కాదు నువ్వు అనుకుంటున్నట్లు, నువ్వు అన్నిదా తలస్తున్నావు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ మరణం ఏదో కొంతమంది కాదు, అది నీ కొరకును. అందుకనే అపొస్తలుల కార్యం 10:36 ఒక మాట రాయబడింది, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన మరణం నీ కొరకును, ఆయన ప్రశస్తమైన నీ కొరకును, బుదిగంతముల వరకు ఆయన రక్షణకు ఏమైనాడట? సాధనమైనాడు. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 6 నుంచి మనం చూస్తామంటే మీరు తీయద్దులేండి ఇప్పుడు. అందుకే ఈ రాత్రి ఆ కరుణా పీఠమును వచ్చి మనం జ్ఞాపం చేసుకున్నాను. అయ్యా అమ్మ, అది మన ప్రభు అయిన క్రీస్తు, నీ కొరకు ఆయన రక్షణ సిద్ధం చేశాడు. సరే, ఇక్కడ నుంచి నేను ఇంకొక మాటకు ముందుకు వెళ్ళి నేను ముగించబోతాను. ఏమిటి అని అంటే, ఈ కరుణాపీఠంకి వచ్చిన సందర్భంలో మన తలంపుల వెలుగులోనే మనం ఒక మాట చూద్దాం. ఇప్పుడు దానికంటే ముందుగా సరే దానికంటే ముందుగా ఒక వాక్యం చదివి రోమపత్రిక 8వ అధ్యాయం. త్రిప్పండి దయచేసి మీరందరూ మీ బైబిల్ త్రిప్పండి. రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయం. 8వ అధ్యాయము రోమిలకు రాసిన పత్రిక. రండి దయచేసి అందరము కలిసి 33, 34 వచనాలు చదువుకుందామండి. 33, 34 వచనాలు. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయవాడును ఆయనే. 2 వచనాలు మళ్ళీ చదివి మీరు బాగా అర్థం చేసుకోవాలనుకున్నాను. ఇప్పుడు ఎంతమంది ప్రభు అయిన క్రీస్తు రక్త ప్రోక్షణ కిందకి వస్తారో అంతమంది విషయంలో ఇక్కడ ఈ మాటలు నేను చదువుతూ ఉంటున్నాను. ఆయన ఏం చేస్తున్నాడు అనంటే వారిని నీతిమంతులనుగా తీర్చుతూ ఉన్నాడు. వారిని ఏం చేస్తున్నాడు అనంటే వారిని నిందారహితులుగా, నేరరహితులుగా చేస్తున్నాడు. ఇక వారి మీద నేరం ఏమైంది? లేదు అనేది మనం చూస్తాం. 34వ వచనంలో వారికి ఏమి లేదట? వారికి శిక్ష లేదు. ఎందుకు? శిక్ష విధించువాడెవడో. కాబట్టి నీతిగా తీర్చబడడం ఒకటి, నిందా రహితులు పరిశుద్ధులుగా చేయబడడం ఒకటి, శిక్ష నుంచి ఇక నీవు రక్షించబడం ఒకటి. రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. రోమాపత్రిక 8వ అధ్యాయం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వానికి ఏ శిక్షా విధియు లేదు. యోహాను సువార్త 5:24. ఈ నా మాటలు విని నన్ను పంపిన వారిని విశ్వాసం ఉంచు వాడు నిత్యజీవం కలవాడు, వాడిగా తీర్పులోనికి రాక మరణములో నుండి జీవనానికి దాటినాడు. ఈ కార్యం ప్రభు నీ కొరకై చేస్తాడు ఈ రాత్రి, నువ్వెవరైనా. అయితే ఒక పొరపాటు కూర్చుని నేను ఇప్పుడు మీకు జ్ఞాపం చేస్తున్నాను. అది బుద్ధిహీనంగా చేశారో ఏమో కానీ మనకు తెలియదు.
కానీ దాని గురించి జ్ఞాపం చేసి ముగించబోతాను. అది 1వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం. రండి దయచేసి 1వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం. 6వ అధ్యాయం 1వ సమూయేలు గ్రంథం. నేను చదివే మాట దయచేసి మీరు గమనించాలని మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. 19వ వచనం అందరం చదువుకుందాం, లేకపోతే 1వ సమూయేలు 6వ అధ్యాయము 19వ వచనం అండి. బేత్షెమెషు వారు యెహోవా మందసమును తెరిచి చూడగా దేవుడు వారిని హతము చేసి ఆ జనులలో 70,070 మందిని మొత్తెను. యెహోవా గొప్ప దెబ్బతో నేకులు మొత్తగా జనులు దుఃఖాక్రాంతులైరి. బేత్షెమెషు వారు. ఇక్కడ నేను కొంచెం చరిత్ర చెప్తాను మీకు. చరిత్ర అనేది జరిగిన సంగతి చెప్తాను. మందసం పట్టబడింది 1వ సమూయేలు 4వ అధ్యాయంలో. ప్రభావం మహిమ ఇశ్రాయేలులోంచి పోయింది. అయితే దేవుడే తన మందసం పక్షంగా ఫిలిస్తీన్లతో పోరాడాడు. ఆఖరికి ఫిలిస్తీన్లు ఏం చేశారంటే బుద్ధి తెచ్చుకొని వారి పాప పశ్చాత్తాపానికి సాదృశ్యంగా కొన్ని చేసి వాటిని పెట్టి మందసాన్ని ఇశ్రాయేల్ దేశానికి ఏం చేశారంటే చెప్పండి, పంపించి వేశారు. ఆ మందసం ఇశ్రాయేల్ దేశానికి వచ్చింది. మరొక మాట చెబుతాను, అది లేవీల పొలంలోనికి వచ్చింది. అక్కడ యెహోషువ పొలం దగ్గర ప్రజలందరూ ఏదో పొలం చేసుకుంటుంటే ఆ మందసం రావడం వారు చూచారు, ఆశ్చర్యపడిపోయినారు. ఆ తర్వాత అక్కడికి రాగా మందసాన్ని ఆ బండ మీద దింపారు. తర్వాత ఆ బండి కర్రలన్నీ చీల్చేశారు, బలిపీఠలా కట్టారు. ఆ తర్వాత ఆ పశువులను, ఆ ఆవుల్ని వధించేశారు, ఆయన బలి అర్పించేశారు, సంతోషించారు. అంతవరకు బాగానే ఉంది. అయితే ఏమైందంట, బేత్షెమెషు వారు యెహోవా మందసం, నేను శిక్ష నుంచి ఒకరిని రక్షిస్తే ఇంకెవడు వారిని శిక్షగా అప్పగించేవాడు. నేను చేస్తే నేను చేయాలి, కానీ ఇంకెవడు దాన్ని ఏమాత్రమును చేయలేడు. ఇది క్రీస్తు ప్రేమ. క్రీస్తు ప్రేమ నుంచి ఎవడైనా మనల్ని ఎడబాపున. ఆ క్రీస్తు ప్రేమను గురించి నేను జ్ఞాపం చేస్తూ ముగించబోతాను. ఏమిటది? అక్కడేమో 17వ అధ్యాయంలో కప్పివేయడం మానిపివేయడం అన్నారు కదా. ఇప్పుడు మీకా గ్రంథంలో ఒక మాట మనం చూద్దాం. మీకా గ్రంథం దయచేసి లేక ఇర్మియా గ్రంథానికి వద్దాం. ముందు ఇర్మియా గ్రంథంలో 50వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయము 20వ వచనం అందరము కలిసి మనం చదువుకుందాము. ఆ కాలమున ఆనాటికి ఇశ్రాయేలు దోషమును వెతికినను అవి కనపడకుండాను, యూదా పాపములు వెతికినను అవి దొరకవు. శేషింప చేసిన వారిని నేను క్షమించదును. ఇదే వినండి మాటలు, నేను క్షమించదును. ఈ రాత్రి ప్రభు నిన్ను క్షమించాలని కోరుతున్నాడు. అది క్షమాపణ. ప్రభు క్షమించినప్పుడు ఇంకా వారి పాపములు వారి దోషములు ఏం చేస్తానంటండి, కనపడకుండా వెదకినను కనపడవు, వెదకినను అవి కాబట్టి లేవిక పోయినాయి. ఇది ప్రభు నీ విషయంలో చేయగోరుతున్నాడు. ఇక ఏమాత్రం నీ పాపలు కనపడవు. ఆ తర్వాత ఇంకో మాట నేను మీకు జ్ఞాపం చేస్తాను. మీకా గ్రంథం 7వ అధ్యాయం. రండి, మీకా గ్రంథం 7వ అధ్యాయం. 7వ అధ్యాయము మీకా గ్రంథం 19వ వచనమా? 7వ అధ్యాయము మీకా గ్రంథం 19వ వచనం. అందరం కలిసి చదువుదాం. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను తీసివేయును, వారి పాపములన్నిటినీ అగాధములో నీవు. అక్కడేమో వారి పాపములు క్షమించదును. ప్రభుని పాపాలు క్షమిస్తాడు. ప్రభుని పాపములను ఇంకా అణచివేస్తాడు. ఎంతవరకు? సముద్ర అగాధములో నీవు వాటిని ఏం చేస్తున్నావట? పడవేతు. అయితే ఈరోజు సముద్రాలు కనపడుతున్నాయి, కానీ ఒకరోజు వస్తుంది, ఇదిగో నూతన ఆకాశమును నూతన భూమి, సముద్రము ఇకను. అది మన పాపాల విషయంలో ప్రభు చేస్తాడు. కాబట్టి ఈ రాత్రి ఇట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన ప్రభు. ఆయన మన పట్లకి వెళ్ళిన అపారమైన ప్రేమ ఇది. కనుక అర్థం చేసుకున్న వారమై ఆయన ప్రేమను స్వీకరించి ఆయనకు మనం అప్పగించుకుందాం. నీవు రక్షించబడ్డావా? ప్రభు నీ విషయమే చేయాలని ఉద్దేశించిన కార్యం ఏంటో అది కూడా జ్ఞాపకం చేయబడుతూ వచ్చాం కదా. కనుక
ఇక నీ మీద పాపం లేదు, నీకు మీద నింద లేదు, నీ మీదకి ఏమాత్రం లేదు అంటే అలాంటి వారంగా మన జీవితంలో మనం జీవించాలని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కార్యం, ఆయన యొక్క చేసిన కార్యం అది. కాబట్టి అలాగా మనం జీవిస్తున్నాము, ఒకసారి పరీక్షించుకుందాం. లేకపోతే ఏ మాలిన్యం, ఏ అపవిత్రత మనల్ని అంటుందా? ప్రభు చేసిన కార్యాన్ని గురించి మనము ఏం చెప్తున్నామంటే ఆయన కార్యం సంపూర్ణం కాదు అని ఆరాధకుడే నాకు సంపూర్ణ సిద్ధి కలదేయాలని చెప్తున్నావు. అది కానే కాదు. ధర్మశాస్త్రం అది చేయలేకపోయింది ఆరాధకుని సంపూర్ణ సిద్ధి. అయితే యేసు ప్రభు వారు ఏం చేశాడు? రోమా 8వ అధ్యాయం 3వ వచనంలో ధర్మశాస్త్రం దేనిని చేయజాలకపోయినో ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దాన్ని చేశాడు. కాబట్టి రక్షించబడిన దేవుని బిడ్డలారా, నిర్దోషులంగా, నిందారహితులంగా, పవిత్రులంగా జీవిద్దాం. కాదనం మనుషులంగా ఆయన సమయాల్లో తొట్టుపడతాం, తొందరపడతాం. అర్థం చేసుకున్నప్పుడు వెంటనే పశ్చాత్తాపడు, క్షమాపణ కోరుకో, రక్త ప్రోక్షణ కిందికి ప్రభువా నన్ను క్షమించమని వేడుకో. ప్రభు నేను క్షమిస్తాడు. కలిగి ఆయన యొద్ద క్షమాపణ ఉంది, ఆయన యొద్ద కృప. ప్రజలంగా ఆయన పేరు పెట్టబడిన వారంగా ఆయన లోగా జీవిస్తున్నాడు పరిశుద్ధుడుగా. ఆ ప్రకారం మనం జీవించ ప్రభు మనందరికీ కృప, మన జీవితంలో ఒక నూతన తీర్మానము ప్రభు దయచేయునుగాక.